ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ఒక పవిత్ర హృదయము అవసరము. కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఆత్మ ద్వారా ఆంగ్లములు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనములు. మనము మన మనస్సులను లేక హృదయములను పవిత్రపరుచుకొనవలెను. ఎందుకనగా దేవుని సత్యమునకు విధేయులమగుటకు అది మనకు సహాయము చేయును. ఎంతగా మన హృదయములు పవిత్రపరచబడునో అంతగా సత్యమునకు మనము విధేయులమగుదుము. అలాగే మన హృదయములు పవిత్రపరచబడని ఎడల దేవుని వాక్యములోని లోతైన సత్యములు మనకు బోధింపబడినను వాటికి విధేయపడునట్టి కృప మనకుండదు. మనము మధురమైన తేనెను మురికి కోపాలో పోసినట్లయితే ఆ తేనె కూడా కలుషితమగును. పవిత్రపరచబడిన మనస్సే హృదయమే దేవుని వాక్యములోని లోతైన సత్యములను గ్రహించి అంగీకరించును. అందుచేతనే పేతురు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును ఆ పాలను అపేక్షించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనములు అని చెప్పుచున్నాడు. ప్రియ చదువరి, దేవుని వాక్యములోని లోతైన సత్యములను నీవు స్వీకరించగోరుచున్నావా? అలాగైతే లోతైన రీతిలో నీ హృదయమును పవిత్రపరుచుకొనుము. నీ హృదయము పవిత్రముగా ఉండని ఎడల నీ ప్రేమ కూడా పవిత్రముగా ఉండదు. ఒకరినొకడు పవిత్రమైన హృదయముతో హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. హృదయపూర్వకముగాను మిక్కుటముగాను లేక కల్వరి ప్రేమతో ప్రేమించుటకు మనకు పవిత్ర హృదయము అవసరము. అపోస్తలుడైన పౌలు పవిత్ర హృదయము నుండి కలుగు ప్రేమను తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము గూర్చి చెప్పెను. ఒకనికి పవిత్ర హృదయము లేని ఎడల అతని ప్రేమ పవిత్రముగా ఉండదు. అది కళ్ళ ప్రేమగా లేక కపట ప్రేమగా ఉండును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.